వెల్కమ్ టు దీపు ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం 8th క్లాస్ 12th లెసన్ భువన విజయం గురించి చెప్పుకుందాము. మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి సంబంధించిన తెలుగు అన్ని క్లాసుల లెసన్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నాను. 10th క్లాస్ ఈ ఇయర్ కొత్త సిలబస్ కదా, దానికి సంబంధించినవి కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా వేరే స్టూడెంట్స్కి కూడా మీరు షేర్ చేసినట్లయితే కనుక, తెలుగులో ఎవరైనా వీక్గా ఉంటే కనుక వాళ్ళకి మీకు బాగా ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ లెసన్కి సంబంధించి ఆలోచించి మాట్లాడండి కవి పరిచయం అంతవరకు ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇక్కడ భువన విజయం అనేది చదవండి, ఆలోచించి చెప్పండిలో ఈ పద్యం చూసుకున్నట్లయితే, భువన విజయాఖ్య సభయిది దివిని వెలయు వరసుధర్మకు సరిజోదు సరసులార సార సంగీత సాహితీ క్షీరధార లందజేతురు కవులు మీరందుకొనుడు. చూడండి, ఈ పద్యానికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై పద్యం దేని గురించి చెబుతుంది అని ఇచ్చారు. ఇక్కడ ఈ పద్యం దేని గురించి చెబుతుంది? భువన విజయం. అక్కడ భువన విజయం శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో భువన విజయం ఆస్థానాన్ని భువన విజయం అని పిలుస్తారు కదా. అక్కడ జరిగే సభ గురించి వివరిస్తుంది. అక్కడ భువన విజయం గురించి వివరిస్తుంది. వాళ్ళకి జరిగే ఆ సభలో పాల్గొన్న అష్టదిగ్గజ కవులు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ ఏ ఘన సత్కారం అనేది లభిస్తుందో అవన్నీ కూడా ఈ పద్యంలో వివరించారు. నెక్స్ట్, కవులు ఏం అందజేస్తారు? ఈ పద్యంలో 3rd లైన్లో ఉంది చూడండి. సార సంగీత సాహితీ క్షీరధార అందజేతురు కవులు మీరందుకొనుడు అని ఇచ్చారు. నెక్స్ట్, దివిని వెలసిన సభ ఏది అంటే ఇక్కడ భువన విజయము. ఇవి. నెక్స్ట్, ఈ పాఠ్య భాగాన్ని రచించిన, మామూలుగా అయితే ఒక కవి ఉంటారు. ఈ భువన విజయాన్ని 2 కవులు రచించారు. వారెవరనగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, సివి సుబ్బన్న గారు. మొదట మనం వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి తెలుసుకుందాము. ఈ వేటూరి ప్రభాకర శాస్త్రి 1888లో జన్మించాడు, 1950లో మరణించాడు. ఇతను జన్మించింది కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు. వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే సుందర శాస్త్రి, తల్లి శేషమ్మ. ఇతను తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృత ఆంధ్రలు నేర్చుకున్నారు. సంస్కృత ఆంధ్రాలు అంటే సంస్కృత భాష, ఆంధ్ర భాష రెండు కూడా నేర్చుకున్నారు. రెండిట్లో ప్రావీణ్యం పొందారు. ఈ శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు, ఒక మంచి కవి, ఒక మంచి నాటకకర్త. దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు. ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటుపద్యమణి మంజరిని కూర్చారు. ఇంత మంచి పేరు తెచ్చుకున్న వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. నెక్స్ట్, మనం రెండవ కవి గురించి కనుక తెలుసుకోవాలి అంటే ఇతను సివి సుబ్బన్న గారు. ఇతను జన్మించింది 1929వ సంవత్సరంలో, మరణించింది 2017. ఈ సివి సుబ్బన్న గారు పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. ఈయన కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించారు. ఇతని యొక్క తండ్రి పేరు చెన్నప్ప, తల్లి పేరు రంగమ్మ. ఇతను కూడా అనేక అవధానాలు చేశాడు. 100 అవధానాలు చేసి శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. అంటే ఇతను రచించిన గ్రంథం పేరు శతావధాన ప్రబంధం త్రిపుటి. శతావధానం అంటే ఎవరైతే 100 అవధానాలు చేస్తారో వారికి శతావధాని అనే బిరుదిస్తారు. ఇతను రచించిన గ్రంథం పేరు కూడా అదే, సరస్వతి పుత్ర. ఇతనికి 2 బిరుదులు ఉన్నాయి. అవేంటంటే సరస్వతి పుత్ర, అవధాని పితామహ అనే బిరుదులు ఇతనికి లభించాయి. ఇది కవి పరిచయం అండి భువన విజయం సంబంధించి. నెక్స్ట్, ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను,
ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యార్థులకు అష్టదిగ్గజ కవులు, మామూలుగా అష్టదిగ్గజ కవులు అంటే స్టూడెంట్స్కి ఎవరికి తెలియదు. మనం ఆ అష్టదిగ్గజ కవుల గురించి, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు, వారి యొక్క ఆ సభని భువన విజయం అంటారు అని వారికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో, ఆ సభ యొక్క ప్రాముఖ్యాన్ని, శ్రీకృష్ణదేవరాయల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించాలి అనే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగాన్ని ఇవ్వడం జరిగింది. ఇదండి కవి పరిచయము, ఉద్దేశము. నెక్స్ట్ వీడియోలో ఈ పాఠ్య భాగం యొక్క స్టార్టింగ్ పద్యం నుంచి చూద్దాము.